హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం మీల్ మేకర్తో సింపుల్గా సోయా 65 ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, ధనియాల పొడి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొన్ని నీరు పోసుకోవాలి. నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత అందులో ఒక కప్పు మీల్ మేకర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు బాయిల్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ మీల్ మేకర్లో కొంచెం కూలింగ్ వాటర్ యాడ్ చేసి అందులో ఉన్న నీరంతా పిండేసుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని ఈ పొడులన్నీ మీల్ మేకర్కి బాగా పట్టే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం లైట్గా హీట్ అయిన తర్వాత ముందుగానే మనం తయారు చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని అవి బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన మిశ్రమాన్ని కానీ ఇదే విధంగా బాండల్లో వేసుకొని ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. చివరిగా కొంచెం కరివేపాకు, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చిని డీప్ ఫ్రై చేసుకొని మన మీల్ మేకర్లో వేసుకొని సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, సోయా 65. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఆల్సో. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. బాయ్.